పన్నీరు అందరము తింటాం. నేను కూడా పన్నీరు తింటాను. కానీ ఏది కల్తీనో ఏది మంచిదో అర్థం కాని పరిస్థితి. బయటది కొంటే అది కల్తీ ఏమోనని మనం ప్యాకెట్ది కూడా కొంటున్నాం. ఇంకా ప్యాకెట్లు కూడా కల్తీ అంటే ఎవరిని నమ్మాలి మనం? నిన్న జరిగినటువంటి మహంకాళి పరిధిలో సికింద్రాబాద్ అదంతా ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దీని ప్రకారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కలిసి అక్కడైతే తనిఖీలు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8 షాపుల్లో చేశారు. అందులో విజయ్ మిల్క్ అలాగే శ్రీ బాలాజీ డైరీ వీళ్ళతో పాటు మరో 6 షాపుల్లో చేస్తే 3000 కంటే ఎక్కువ కిలోలే దొరికాయి కల్తీతో తయారు చేసినటువంటి ఈ యొక్క పన్నీరు. మొత్తం ఆ పన్నీర్ ఎక్కడంటే 1600 కేజీలు శ్రీ బాలాజీ డైరీలో, అలాగే విజయ్ మిల్క్ అండ్ కట్ షాప్లో 1000 కిలోలు, మిగతా 6 షాపుల్లో 400కు పైగా కల్తీ పన్నీర్ గుర్తించి సీజ్ చేశారట. ఇంకా మనం ఏది తినాలి, ఎలా తినాలి? ప్యాకెట్లు కూడా నమ్మకపోతే మనం ఇంట్లో తయారు చేసుకోలేం కదా. ఈ వెధవలు ఎలా నమ్మాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. చివరికి కల్తీ అలవాటు అయిపోతుంది మనకి. ఆ శరీరం అలాగ కల్తీకి అలవాటు అయిపోయి మన యొక్క జీవన ప్రమాణం ఒకవేళ పెరిగితే పెరగొచ్చేమో కానీ ఈ మందులు హాస్పిటల్ వల్ల లోపల మాత్రం మన యొక్క శరీరం గొల్లైపోతుంది. నీరసం ఎక్కువ ఆవహించేస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఎంత బాగా తిన్నా నీరసం ఆవహించేస్తుంది మనకి. మరి ఏమో కానీ నేను కూడా ఎక్కువగా పన్నీర్ తింటాను. పన్నీరే కాదు చాలా తింటాము. కానీ ఈ మధ్య కల్తీ అని తెలిసేసరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కొన్ని కల్తీ కానిది ఎలా గుర్తించాలో కూడా మనకు అర్థం కాదు. కల్తీ జరుగుతుంది ఓకే, కల్తీ కానిది ఎలా గుర్తించాలో తెలియడం లేదు. పోనీ ఈ వెధవలకి శిక్షలు ఏమైనా వేస్తారా అంటే 5,000, 10,000, 20,000, 50,000 వేసి వదిలేస్తారు. వాడు అలాంటి డబ్బు 2 రోజుల్లో 3 రోజుల్లో సంపాదించేస్తాడు. వాడికి ఎందుకు అది శిక్షలా అనిపిస్తుంది? పైగా ఇప్పుడు షాపుల్లో తనిఖీలు చేశారు కాబట్టి వాడికి మళ్ళీ మరొక సంవత్సరం 6 నెలల వరకు వాడి వైపు రాడు కాబట్టి వాడు విచ్చలవిడిగా చేసుకుంటాడు. శిక్ష ఏమేస్తున్నారు? కల్తీ అంటే ఒక 1000 మంది ఆరోగ్యం పోతే వాడు ఇంచుమించు ఒక 10 మందిని చంపేసినంత శిక్ష వేయాలి. ఒక 10 మంది ఆరోగ్యం పోతే వాడు ఒకరిని చంపేసినట్టే లెక్క. అంటే 100 మందిని చంపుతున్నాడు. ఎన్ని వేల మందికి కల్తీ ఇస్తే అన్ని దీంట్లో వేసుకోండి. ఎంతమంది కొంటారు వాడి దగ్గర? బయట షాపులు కూడా కొంటారంట. అంటే వీడి ఇంచుమించు నెలకి ఒక 2,000-3,000 మంది ఆరోగ్యాన్ని చెడదొబ్బుతూ ఉంటాడు. అంటే 20-30 మందిను 50 మందిని చంపినంత సమానం అది. అంటే హత్యలు చేస్తున్నారు వీళ్ళు. ఒక స్లో మర్డర్స్ అంటారు వీటిని. స్లో పాయిజన్ లాగా స్లో మర్డర్స్ అనాలి మరి మనం. ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, కానీ మరి దానికి తెలుసుకోవడం ఎలాగా? మంచి పన్నీర్ అని కల్తీతో తయారవ్వదని తెలుసుకోవడం ఎలాగా? వీలైతే మనమే చేసుకోవాలి, కానీ మనకు అంత సమయం ఉండదు. అది అంత పర్ఫెక్ట్గా రాదు. బయటదే రుచిగా ఉంటుంది మనకి పైగా. అందుకు మనం ఏం చేయలేము. అంత ఇదేమీ కాదు, అంత ఆశమాశయం కాదు ఏదైనా తయారు చేసుకొని ఇంట్లో తినడం అంటే. ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు. కాకపోతే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి తప్పదు.